స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం తీర్పు తీర్చకుడి. లూకా సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మనం చదువుకున్న స్తుతి అంశం దేవుడు మనకిచ్చిన మరొక గొప్ప ఆజ్ఞ తీర్పు తీర్చకుడి. తీర్పు తీర్చే బాధ్యత దేవుడు మనకి ఇవ్వలేదు. తీర్పు తీర్చే బాధ్యత దేవుడిది. ఈ లోకములో తీర్పు తీర్చే వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట తీర్పు తీర్చకుడి అంటే ఈ లోకంలో ఎవరిని తీర్పు తీర్చద్దని కాదు. ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆయన తీర్పు తీర్చద్దని చెప్తున్నాడు. ఈ లోకములో దేశాలు వారు పెట్టిన నియమాలు, ఆ తీర్పు గురించి కాదు దేవుడు చెప్తుంది. దానికి ఆ తీర్పులు ఉండాలి. ఎందుకంటే ఒక సమాజంగా, ఒక దేశంగా మనం ఉన్నప్పుడు ప్రజలందరూ ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో వెళ్ళాలి అంటే కొన్ని ఆజ్ఞలను ఆ దేశము, ఆ ప్రభుత్వము పెడుతుంది. కాబట్టి ఆ ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడే ఈ లోకములో అందరూ సక్రమంగా జీవిస్తారు. ఆ ఆజ్ఞలు కూడా బైబిల్లోంచే వచ్చినవే. చాలా ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలోంచి, చాలా దేశాలు బైబిల్ గ్రంథంలోంచే తమ రాజ్యాంగంగా, తమ ఆజ్ఞలుగా ప్రణాళికలు చేసుకున్నారు. కాబట్టి ఆ రాజ్యాంగము, ఆ ఆజ్ఞలు లేకపోతే దేశంలో అవినీతి పెరిగిపోతుంది, మనుషులు జీవించటానికి కూడా కష్టము, అంధకారం అయిపోతుంది. కాబట్టి ఈ లోకంలో కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞల్ని జవదాటినప్పుడు, ఆజ్ఞల్ని మీరినప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళు చేసిన తప్పుని పరీక్షించి, పరిశీలించి, తీర్పు తీర్చి శిక్ష విధిస్తారు. శిక్ష అనుభవించాలి. జైల్లో ఉంటారు, న్యాయస్థానాలకు వెళ్తారు, లాయర్లు ఉంటారు, జడ్జీలు ఉంటారు. చేసిన పొరపాటును బట్టి, ఉన్న ఆజ్ఞలను బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఇలాంటి తీర్పుల గురించి కాదు. ఆయన కాబట్టి మీ తండ్రి కనికరం గలవారై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండడి, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న ఆ లోపాలని మనము తీర్పు తీర్చద్దు అంటున్నాడు. ఒకవేళ మనం తీర్పు తీరిస్తే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేది ఆయన. ధవల సింహాసనం మీద న్యాయాధిపతిగా ఆయన మనం కూర్చోబోతున్నాడు. మనందరం ఈ లోకయాత్రలో మనం జీవించినంతసేపు యేసు ప్రభువు నమ్ముకొని, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము మన పాపములు విడిచిపెట్టుట ద్వారా, ఆయన కార్చిన అమూల్య రక్తధారలో మనం కడగబడుట ద్వారా, పరిశుద్ధులముగా తీర్చబడుట ద్వారా, నిర్దోషులముగా తీర్చబడుట ద్వారా ఆయన దృష్టిలో నిందారహితులుగా ఉండటానికి కారణం ఆయన మరణ పునరుద్ధానం. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనల్ని ఆయన నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, ఆయన వారసులుగా ఆయన చేశాడు. అక్కడి నుంచి ఇంకా మనం ఏ తప్పు, ఏ పొరపాటు చేయకూడదు. పరిశుద్ధులు మాత్రమే పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆయన పరిశుద్ధతలో, ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఈ లోకయాత్రను ముగించిన తర్వాత, లేదంటే యేసు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు, మనందరము ఎత్తబడినప్పుడు యేసు ప్రభువారు తీర్పు తీర్చనై ఉన్నారు. మన దేహముతో జరిగించిన క్రియలు, అవి మంచివైనను సరే, చెడువైనను సరే, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. మనం ప్రత్యక్షమైనప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క విషయాలు ఆయన లిఖిస్తూ ఉన్నాడు. మనం చేసినవి మంచివైనా సరే, చెడువైనా సరే, మన దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ లేఖనాలే మనం చదువుకున్నాం. దేహంతో జరిగించిన మంచివైన, చెడువైనా సరే క్రీస్తు న్యాయ పీఠం ఎదుట అక్కడ అన్యాయం ఉండదు, అక్కడ అవినీతి ఉండదు, అక్కడ ఏ ఆధారాలు, సాక్ష్యాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు మరుగైనదంటూ ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. మన హృదయంలో ఒక తలంపు పుట్టక ముందే గ్రహించగలిగిన దేవుడు. ఆయనకి తెలియందేమీ లేదు. మనం మంచి చేసినా, చెడు చేసినా న్యాయాధిపతి అయిన దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. అప్పుడు ఆయన మనం చేసిన పనులన్నిటికీ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు తీర్చే విషయంలో ఆయన మనల్ని కూడా ఒక విషయం తీర్పు తీర్చవచ్చు. నువ్వు అనేక మందికి తీర్పు తీర్చావు కదా, తీర్పు తీర్చకుడి అని దేవుడు చెప్తే నువ్వు అనేక మందికి తీర్పు తీర్చావు. ముందు నీలో ఇవి ఉన్నాయి అని దేవుడు మనకి తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను మనం పట్టుకొని
మనం ఎదుటి వారికి తీర్పు తీర్చే వారంగా కాకుండా, ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు కాబట్టి, మనం ఎదుటి వారిని తీర్పు తీర్చే వారంగా కాకుండా, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం నెరవేరుస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగాలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. తీర్పు తీర్చకుడి, అప్పుడు నేను మీకు తీర్పు తీరుస్తానన్నారు. అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచకుండా మీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము ప్రత్యక్షమైనప్పుడు మీ నుంచి నమ్మకమైన దాసులుగా మేము తీర్పు పొందేవారంగా ఉండులాగా మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.